టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీ కృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం లేఆఫ్కి ఎంత అంటే 2025లో ఎంతమందిని కంపెనీస్ తీసేసాయి, ఆ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే 2025లో ఆల్మోస్ట్ 61,000 పీపుల్స్ని కంపెనీస్ అని లేఅవుట్ చేసినాయి. బికాస్ ఆఫ్ ద ఆదాయం తక్కువ ఉండటంతో పాటు వాళ్ళు కృత్రిమ మేధస్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఈ లే ఆఫ్ థింగ్స్ అని స్టార్ట్ చేశారు. వాటిల్లో ప్రముఖ దిగ్గజ కంపెనీస్ ఉండటం కూడా విశేషం. ఏమేమిటంటే మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, క్లౌడ్, ఇలాంటి కంపెనీస్ అన్ని చాలా మంది పీపుల్స్ని తీసేసాయి. బికాస్ ఆఫ్ దే వాంట్ ఇంప్రూవ్ ఫర్ ఏఐలో వాళ్ళు డెవలప్మెంట్ ఎక్కువ చేద్దామన్న ఇంటెన్షన్తో చాలా మందిని తీసేసింది. వీటిల్లో ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ ఈ లే ఆఫ్ లో ఏఐ డెవలప్ చేసిన వన్ ఆఫ్ ద మెంబర్ అవటం కూడా విశేషం. ఎందుకంటే ఆ ఏఐ ఎలా వర్క్ అవ్వాలి, ఎలా కోడింగ్ రాలేదనే దానికి తను వన్ ఆఫ్ ద డెవలపర్. తను కూడా ఈ లే ఆఫ్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వటం చాలా బాధాకర విషయం. కాబట్టి ఎవరైనా వర్క్ చేస్తున్న పీపుల్స్ అయినా జాబ్ మీద సెక్యూరిటీ మీకు కావాలంటే ప్రజెంట్ ట్రెండ్ తగ్గ టెక్నాలజీస్ని మీరు జాబ్ చేస్తా నేర్చుకోవడం చాలా బెటర్. అలాగే అదే స్కిల్స్ మీద మీరు టయాన్ని వేస్ట్ చేయకండి. ఎందుకంటే బయట మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంది. ఎందుకంటే ఏఐ వల్ల చాలా మంది జాబ్స్ అనేది కోల్పోతున్నారు. కాబట్టి మనం వీటి గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దానితో పాటు రీసెంట్గా మైక్రోసాఫ్ట్ అనేది 5,000 మెంబర్స్ని తీసేసింది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ టు రిమూవ్ ఇన్ ద 5,000 పీపుల్ రీసెంట్లీ రిమూవ్ ఇన్ ద మైక్రోసాఫ్ట్. ఒక వాషింగ్టన్లోనే 2,000 మెంబర్స్ జాబ్ పోయిందండి 2025లో. దాన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి బయట మార్కెట్ అనేది చాలా డౌన్లో ఉంది. కాబట్టి దాన్ని మీరు వచ్చిన అవకాశాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చేస్తున్న సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఓకే అప్గ్రేడ్ అవడానికి ట్రై చేయాలి. అంతేగాని చేస్తున్న ప్రాజెక్ట్ని అలాగే చేస్తా ఓకే ఇక్కడ నా సేఫ్ కదా అనే థింగ్స్ లేదండి. ఎందుకంటే థింగ్స్ ఎప్పుడు మూవ్ అవుతాయో మనం చెప్పే స్థితిలో లేవు. కాబట్టి ఇప్పుడు ఏదైనా చిన్న కంపెనీ అని లేదు, పెద్ద కంపెనీ అని లేదు. వాళ్ళకి ఆదాయం తక్కువ వచ్చే కొంది దే కెన్ ఫైట్ ద లే ఆఫ్, దే కెన్ ఇంప్లిమెంట్ ద ఏఐ. కాబట్టి ఏఐ వల్ల ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ డెవలప్కి ముప్పే ఉంది. కాబట్టి చాలామంది ఏఐ కూడా లెర్న్ చేస్తారు. వాటితో పాటు మనం ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీస్ నేర్చుకొని వాటిని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ఖచ్చితంగా మీరు ఆలోచించండి. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా లేయర్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది అంటున్నారు. మేబీ చూద్దాం దాంట్లో మనం ఉంటామో లేదనేది. కాబట్టి ఎవరైనా బీ రెడీ టు ఫేస్ ద ఎనీ సిచ్యువేషన్స్. కాబట్టి మీరు వరీ అవ్వకండి. అకార్డింగ్లీ మీ యొక్క కమిట్మెంట్ బట్టి, మీరు ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అంతేగాని ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, ఈ ఈఎంఐస్ ఇలా కాకుండా ఒకవేళ జాబ్ పోతే సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, ఒక 6 months ఈఎంఐస్కి ఫ్యామిలీ రన్ చేయడానికి ఎలా అనేది కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలండి. కాబట్టి దీన్ని బట్టి మీరు కొంచెం ప్రోయాక్టివ్గా సాఫ్ట్వేర్లో ఉండటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.